రేపే సోమవారం. రేపు సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి. గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు, ఇక మీకు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. వద్దన్నా సరే, వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. అయితే రేపు సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఏది పెడితే మన యొక్క సమస్యలు, దరిద్రం పూర్తిగా తొలగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ స్టవ్ అనేది వంటగదిలో ఉంటుంది. అయితే పూర్వం రోజుల్లో గ్యాస్ స్టవ్ కాకుండా కట్టెల పొయ్యి వాడేవారు. అయితే ఆ కట్టెల పొయ్యి కూడా ఎంతో పవిత్రంగా చూసుకునేవారు. ఖచ్చితంగా ప్రతిరోజు ఆవు పేడతో కట్టెల పొయ్యిని వలికి ముగ్గులు పెట్టి అప్పుడే మంచి అంటే పూజలు ఏ విధంగానైతే మనం చేస్తామో, పూజకు ఏ విధంగా తయారు చేస్తామో ఆ రకంగా అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ వేసి అప్పుడు వంటలు ప్రారంభించేవారు. ఇక వారు చేసే వంటల్లో ఏ మసాలా దినుసులు ఏమీ లేకపోయినా అద్భుతమైనటువంటి రుచి సువాసనతో ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ని రకాల మసాలాలు వేసినా అవి ఆ రుచిని, ఆ యొక్క సువాసనను అస్సలు ఇవ్వడం లేదు. అలా వారు చాలా సింపుల్గా చేసేవారు, కానీ అద్భుతమైనటువంటి రుచి అమృతంతో సమానంగా ఉండేది. ఇప్పట్లో మనం ఎంత గ్యాస్ స్టవ్ల పైన చేసిన ఆ వంటలు రావట్లేదు. ఇక కట్టెల పొయ్యి మీద వండిన రుచే వేరు అని మన అందరికీ తెలుసు. కానీ మనం మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి కాబట్టి గ్యాస్ స్టవ్ని వాడవలసి వస్తుంది. అయితే మనం రేపు సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాలి. అయితే ఇప్పటికీ కూడా చాలామంది గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు ప్రారంభించేవారు చాలానే ఉన్నారు. ప్రతినిత్యము కూడా ముందుగా గ్యాస్ స్టవ్ని కడిగి వంటను ప్రారంభిస్తే వారికి మంచి. అలా ప్రతినిత్యము కూడా ముందుగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి తరువాత వంటను ప్రారంభించాలి. అలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలి అంటే గనక తప్పకుండా రేపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి. మనం గ్యాస్ స్టవ్లో ఎన్నిసార్లు ఎన్ని రకాల మసాలాలు వేసినా, ఎంత మంచిగా చేసినా, ఎంత శ్రద్ధ పెట్టి చేసినా కొన్నిసార్లు కూరల్లో రుచి పచి ఉండదు అని అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి సమయంలో మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని అర్థం. అయితే మనం ఎన్నిసార్లు అయినా సరే కూరలు మాడిపోతూ ఉన్నాయి, కూరలు అన్నంలు అన్నీ కూడా అలా కూరల్లో గనుక అంటే రుచి లేకపోయినా, లేదా కూరలు కానీ పప్పు కానీ అన్నంలు కానీ పదే పదే మాడిపోతూ ఉన్నా, మాడు వాసన వస్తూ ఉన్నా, వంటగదిలో దుర్వాసన వస్తూ ఉన్నా సరే ఆ ఇంట్లో ఏదో చెడు శక్తి ఉంది అని గ్రహించాలి. అంటే జ్యేష్ఠాదేవి ఉన్న చోటే చెడు వాసన రావటం, మాడిపోయినట్టు రావటం, లేదా మాడిపోవటం, కూరల్లో రుచి అనేది ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి సమయంలోనే మనం గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే గనుక అలా కూరలు మాడిపోతూ ఉన్నా, మాడువాసన దుర్వాసన వస్తూ ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి. అంతేకాదు ఇలా జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్నప్పుడే ఎన్నో రకాల సమస్యలు, గొడవలు వస్తూ ఉంటాయి. వంటల్లో ఎప్పుడు ఉప్పు ఎక్కువడం కానీ తక్కువ అవటం కానీ జరుగుతూ ఉంటుంది. అలా ఎక్కువ తక్కువ అవడం వల్ల కూడా చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. అంటే కూరల్లో మొత్తానికి రుచి అనేది ఉండదు. అసలు మనం ఏం తింటున్నామో కూడా అర్థం కాకుండా ఉంటుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి దరిద్రానికి సంబంధించినటువంటిదే. కాబట్టి దరిద్ర దేవత మన ఇంట్లో ఉంది అని తెలిపే సూచనకి సంబంధించినటువంటిదే. అలానే వంటగదిలో ఎవరూ లేకపోయినప్పుడు కూడా సాయంకాలాన వంటగదిలో ఉండే గిన్నెలు ఒకసారిగా కింద పడిపోవటం, గిన్నెల శబ్దం రావటం వంటిది కూడా జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంది అనడానికి సంకేతాలే. అదే మరి లక్ష్మీదేవి ఇంట్లో ఉంది అనడానికి సంకేతాలు ఏమిటి అంటే, లక్ష్మీదేవి ఇంట్లో ఉంది అనడానికి మన ఇంట్లోకి అంటే ఇంటి ఆవరణలోకి కావచ్చు, ఇంటి వాకిట్లోకి కావచ్చు ఆవు గనక పదే పదే వస్తూ ఉన్నట్లు అయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని అర్థం చేసుకోవాలి. అలానే సాయంకాలం పూట ఎవ్వరు ఇంట్లో లేకపోయినా గజ్జల శబ్దం అంటే గల్లు గల్లుమని గజ్జల శబ్దం వస్తూ ఉంటే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించాలి. అంటే పట్టపగటి వేళనేమో మనకు గజ్జల శబ్దం పెద్దగా వస్తూ ఉన్నట్లు, అరుపులు, కేకలు వంటివి భయంకరమైనటువంటి కలలు ఇలాంటివి వస్తూ ఉంటే జ్యేష్ఠాదేవి ఉంది అని అర్థం.
అదే సాయంకాలం పూట ప్రశాంతమైన మనస్సు, ఒక నిర్మలమైనటువంటి మనస్సు, అలాంటి సమయంలో అంటే చిన్నగా మంచి ఒక శబ్దంతో చిన్నగా గజ్జల సౌండ్ వస్తే మాత్రం ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గ్రహించుకోవాలి. అదేవిధంగా ఒక తెలియని పాజిటివ్ సింటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దీపం కాంతివంతంగా ఎర్రగా మండుతూ ఒక కాంతి కళ అనేది మనకు అప్పుడే అర్థమైపోతుంది. అలా కనిపిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గ్రహించాలి. ఒకవేళ పూజ చేస్తున్నటువంటి సమయంలో గనక దీపపు కుందు కింద పడిపోవటం, దీపం కింద పడిపోవటం, పసుపు కుంకుమ కింద పడిపోవటం వంటివి కూడా జ్యేష్ఠాదేవి ఉంది అనడానికి సూచనలే. అయితే ఇలాంటి సూచనలు కనిపించినప్పుడు లక్ష్మీదేవి ఉన్నా జ్యేష్ఠాదేవి ఉన్నా సరే మనం ఎప్పుడూ కూడా మనకు ఎప్పుడైనా దరిద్రం ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వచ్చే సంకేతాలు అనేవి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నాం కదా. అయితే ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నా లక్ష్మీదేవి ఉన్నా సరే ఈ యొక్క ఇంట్లో ఎలాంటి సింటమ్స్ ఉన్నా సరే, లక్ష్మీదేవి ఉంది అని సింటమ్స్ ఉన్నా లేదా జ్యేష్ఠాదేవి ఉంది అని సింటమ్స్ ఉన్నా సరే, ఏ సింటమ్స్ ఉన్నా సరే మీ ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలతో ఉండాలి, ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండకుండా ఉండాలి, ధనద్వారాలు తెరుచుకోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా రేపు సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి. అయితే ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక స్టీల్ ప్లేట్ని తీసుకోండి. అందులో ఒక గుప్పెడు దొడ్డుప్పుని వేయండి, లేదా ఒక దోసెడు దొడ్డుప్పుని వేయండి. దొడ్డుప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది, మన చుట్టూ ఉండే చెడు శక్తులను తొలగిస్తుంది. అలా ఉప్పు అనేది మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది. ఉప్పు అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఉప్పుకి ధనాన్ని ఆకర్షించే గుణం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఉప్పుని ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని తీసుకోండి. ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుని మాత్రమే తీసుకోండి. కూరల్లో ఉపయోగించే సన్నం ఉప్పుని అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే దొడ్డుప్పుకి మాత్రమే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. దొడ్డుప్పు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సైన్స్ పరంగా కూడా దొడ్డుప్పు అనేది చెడు శక్తులను తొలగిస్తుంది అని నిరూపించబడినది. కాబట్టి దొడ్డుప్పుని ఆ ప్లేట్ను తీసుకొని ఆ తర్వాత అందులో నల్ల నువ్వులు వేయండి. నల్లటి నువ్వులు శనీశ్వరునికి చాలా ఇష్టం. నల్ల నువ్వులు చెడు శక్తులను తొలగించడమే కాకుండా శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిస్తాయి. మన జాతకంలో ఉన్న చెడు జాతక దోషాలు కూడా తొలగిస్తాయి. గ్రహాలను అనుకూలించేలాగా చేస్తాయి. గ్రహ దోషాలను పోగొడతాయి. కాబట్టి నల్ల నువ్వులను వేసి పసుపు కుంకుమ ₹1 కాయిన్ని వేయండి. ఆ తర్వాత అదేదైతే స్టీల్ ప్లేట్ ఉందో దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. మరి ఇది ఏ సమయంలో చేయాలి అంటే గనక రాత్రి 12 లోపు ఎప్పుడైనా చేయవచ్చు. రేపు సోమవారం రోజు రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా ఈ పరిహారం చేయవచ్చు. ఇక అలా చేశాక మీరు మరుసటి రోజు ఉదయాన్నే మంగళవారం రోజు ఉదయాన్నే నిద్రలేచేసి ఆ ప్లేట్ని మీరు బయటికి తీసి ఆ తరువాత ఆ ప్లేట్లో ఉండే ₹1 తీసి శుభ్రంగా కడిగి మంచిగా శుచిగా స్నానం చేసి ఉతికిన దుస్తులను వేసుకొని గుడికి వెళ్ళి గుడిలో ఉంటారు కదా ఎవరైనా వారికి దానంగా ఇవ్వండి. ఇక ఈ ఉప్పు నల్ల నువ్వులు ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి. ఇలా చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఖచ్చితంగా మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.